దస్తగిరి భార్య షబానాపై ఇద్దరు మహిళలు దాడికి తెగపట్టారు. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మల్యాల గ్రామంలో ఈ దాడి జరిగినట్టు ఆమె తెలిపింది. మల్యాల గ్రామంలో తన సోదరుడి ఇంటికి వెళ్లిన షబానాపై ఇద్దరు మహిళలు దాడి చేసినట్టు సమాచారం. తన సోదరుడి ఇంట్లోకి చొరబడి ఉద్దేశపూర్వకంగానే బూతులు తిడుతూ తనపై దాడి చేశారని షబానా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఏడాదిలో నీ భర్త దస్తగిరిని చంపేస్తామని ఆ ఇద్దరు హెచ్చరించారని షబానా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా నీ భర్త మాట్లాడేంత ధైర్యవంతుడా అంటూ విచక్షణారహితంగా కొట్టారని షబానా వెల్లడించారు. నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న దస్తగిరి భార్యను. నా పేరు షేక్ షబానా. మేము నిన్న మా నాన్నగారికి హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్లో చూపించి మా అమ్మ దగ్గర వదిలేసి రావాలని చెప్పి మల్యాల గ్రామానికి, తొండూరు మండలం మల్యాల గ్రామం మాది, అక్కడికి వెళ్ళినాము. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి మా అమ్మ దగ్గర మా నాన్న వదిలేసి అన్నం తినేసి మేము ఊర్లో మా వదిన దగ్గరికి పిల్లోళ్ళని చూసి ఆమెను చూసి రావాలని చెప్పి నేను వెళ్ళాను. నేను ఒక్కదాన్నే వెళ్ళిన తర్వాత అక్కడికి మా అన్న వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇద్దరు మహిళలు నా పైన దాడి చేసినారు. చేసేటప్పుడు వాళ్ళు మా ఫోన్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుకుంటా వచ్చి ఫోన్ ఆన్ లోనే పెట్టుకొని ఫోన్ లో వినిపిస్తున్నారు మాటలు, వాళ్ళు తిట్టడము, వాళ్ళ భాష, వాళ్ళు కొట్టేదంతా ఫోన్ ఆన్ లోనే ఉంది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే దస్తగిరిని సంవత్సరం లోపల ముక్కలు ముక్కలుగా మా అవినాష్ రెడ్డి అన్న, మా మల్యాల రవెన్న, జగన్మోహన్ రెడ్డి నరికేస్తారు అని పేర్లు క్లియర్ కట్ గా చెప్తాంది ఆమె. సంవత్సరం తర్వాత 4 ఏళ్ళు, ఇంకా సంవత్సరం అయిపోయింది ఈ గవర్నమెంట్, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఆ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత నిన్ను నీ బిడ్డలను భూస్థాపితం చేసేస్తాము, నీకు అంత బలుపేమి, నీకు ఎవరిచ్చినారు ఇంత అహము, నువ్వు దస్తగిరి తప్పుడు సాక్ష్యాలు చెప్పి జైలుకు పోతే నువ్వు బెయిల్ తెస్తావా, నువ్వు ఇట్లా హారతులు తీస్తావా, వాడు ఏమన్నా ఘనకార్యాలు చేసినాడా, అట్లా నా కొడుకు ఇట్లా నా కొడుకు అని చెప్పి బూతులు మాట్లాడుతూ నా పైన దాడి చేసి దస్తగిరిని చంపేస్తామంటూ, నన్ను నా బిడ్డలను చంపేస్తామంటూ ఇట్లా సవాల్ విసురుతాంది. దస్తగిరి వచ్చిన తర్వాత కూడా దస్తగిరిని కూడా రారా నీ అంతేందో చూద్దాము, నువ్వెంత, నీ వెనకలు ఎవరున్నారో రమ్మని రా చూద్దాము, నీకెంత ఉంటే మాకు అంతే ఉంటుంది అని చెప్పి దస్తగిరిని కూడా సవాల్ విసురుతాంది. దాని తర్వాత మేము స్టేషన్ కి వెళ్ళాము. ఇక్కడ వద్దు, మా ఆయనకు గన్మెన్లు ఉన్నారు కదా, ఇక్కడ గొడవ వద్దు దస్తగిరి, ఏమన్నా జరిగితే నీకేమన్నా అవుతుంది, మనం స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోయినాము. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. థ్యాంక్ యూ శివ. అయితే ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో అప్రూవర్ గా మారినటువంటి డ్రైవర్ దస్తగిరి భార్య షబానాపై ఇద్దరు మహిళలు దాడి చేసిన ఘటన ఈ రోజు చోటు చేసుకునింది. షబానా తండ్రికి బాగా లేకపోవడంతో తన స్వగ్రామమైనటువంటి తొండూరు మండల మల్లేల గ్రామంకు, తన అన్న నివాసంకు షబానా వెళ్ళింది. అయితే దస్తగిరిని సంవత్సరంలో చంపేస్తామని చెప్పి కూడా ఆ మహిళలు హెచ్చరించినట్లుగా షబానా అయితే ఫిర్యాదు చేసింది పోలీసులకు. అయితే ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులందరినీ కూడా చంపేశాం, ఇంకా ఉన్నటువంటి ఒకే ఒక సాక్షి మీ భర్త, అతన్ని కూడా చంపేస్తాం, త్వరలో కూడా హెచ్చరించినట్లుగా ఆమె పులివెందులలో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఇదే టాపిక్ హాట్ టాపిక్ గా నడుస్తుంది జిల్లాలో. ఇటీవల ఏదైతే వాచ్మెన్ రంగన్న చనిపోవడం, అలాగే గతంలో ముఖ్యమైన సాక్షులు చనిపోవడం, ఇదంతా కూడా కీలక పరిణామం. అయితే ఈ రోజు దస్తగిరి ఏదైతే దస్తగిరి భార్యపై దాడి చేయడం కూడా ఈ కేసులో కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే నిన్ననే వైఎస్ వివేక కూతురు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కూడా కలిసి కేసు పురోగతిపై చర్యలు తీసుకోవాలని కూడా కడప జిల్లాలో షబానా ఏదైతే దస్తగిరి భార్యపై షబానాపై అంశం కూడా హాట్ టాపిక్ గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి మలుపులు తిరుగుతున్నాయి. అయితే నిన్న కూడా వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా ఒక మూవీ రిలీజ్ అయింది, హత్య ఒక సినిమా పేరుతో. దాంట్లో పూర్తి స్థాయిలో సంబంధించిన
సినిమాను తీశారు. ఆ సినిమా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. దాంట్లో ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి, సునీత భర్త రాజశేఖర రెడ్డి చనిపోయినట్లుగా ఆ సినిమాలో పూర్తి స్థాయిలో చిత్రీకరించారు. అయితే ఇది కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన పరిణామం రోజు రోజుకు బిగ్ ట్విస్ట్లు అయితే కనిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం కావచ్చు, ఇటీవల రంగన్న చనిపోయిన నేపథ్యంలో కూడా ఏపీ అసెంబ్లీలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. మరి దీనిపై ప్రభుత్వం కావచ్చు, అటు సిబిఐ కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా చాలా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ రోజు అక్టోబర్ గా మారినటువంటి దస్తగిరి భార్యపై దాడి మాత్రం పెద్ద ఎత్తున జిల్లాలో చర్చ జరుగుతుంది. మరి ఆ దాడి చేసినటువంటి మహిళలు ఎవరు ఏంటి అన్న దానిపైన పోలీసులు దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇటీవల దస్తగిరి కూడా తన ప్రాణహాని ఉంది, వరుస సాక్షులు చనిపోతున్నారు వివేక హత్య కేసుకు సంబంధించి. అయితే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి వారు కూడా ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు. అయితే తను A7 గా ఉన్నటువంటి తను కూడా కోర్టు గొడ్డలితో నరికినటువంటి దస్తగిరి కూడా అక్టోబర్ గా మారినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో తను కూడా ప్రత్యేక భద్రతను కొనసాగించాలని చెప్పి ఎస్పీని కలిశారు. అయితే ఈ తాజాగా ఈ రోజు తన భార్యపై కూడా జరిగిన దాడిని మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా దస్తగిరి తెలుస్తుంది. మరి దీనిపై ఎలా ముందుకు వెళ్తారన్నది కూడా మనము చూడాల్సి ఉంటుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.